నాకు మన సిద్ధు జనరల్ కలిసాడు. అరే మనోడు కూడా ఆ కాంపౌండ్ లో ట్రావెల్ చేసాడు. సేమ్ జర్నీ. కృష్ణ అండ్ హిస్ లీలాకి కరెక్ట్. ఇప్పుడు నేను సైక్ సిద్ధార్థకి ఎలా జర్నీ చేస్తున్నా, కృష్ణ అండ్ హిస్ లీలాకి సిద్ధు అక్కడ ట్రావెల్ చేశాడు. ఇలానే 2-3 నెలలు 4 నెలలు అక్కడే ఉండటం. వాడు అదే అంటున్నాడు, అరే ఇక్కడే బావా, ఇక్కడే నేను మొన్న ఇలా కలిసి సిద్ధు అంటున్నాడు, రే నన్ను నేను చూసుకున్నట్టుంది రా, ఇక్కడ ఇదే ప్లేస్ లో నేను ఇక్కడ ఉండేవాళ్ళం రా, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి పోరాడుతున్నావు. సురేష్ సార్ వస్తే ఎక్కడి నుంచి పారిపోయేవాళ్ళు, మేము ఇప్పుడు సురేష్ సార్ పై నుంచి వస్తానంటే మేము పక్కన నుంచి వెళ్ళిపోతాం దాక్కుని భయం వేసి, ఏదో ఒకటి అంటారేమో అని. కరెక్ట్. కానీ ఇక్కడ సిద్ధు టాపిక్ వచ్చింది అనమాట. కానీ నాకు సిద్ధు జొన్నల కంటే కష్టం. అబ్బా ఆ గుంటూరు కారంలో అనే సారీ గుంటూరు టాకీస్ లో ఉంటదబ్బా. నాకు ఇప్పటికి కూడా అందరూ డీజే చిల్లు ఎన్ని అంటారు కానీ మంచి సినిమా. మనోడు రైటర్, దానికి అసలు రైటరు మనోడి దగ్గర ఎంత టాలెంట్ ఉందనేది పాపం కనిపించిన వాళ్ళందరికీ చెప్పాడు, నేను ఇంత బాగా చేస్తాను. పాపం ఎవ్వరు వినేవాళ్ళు కదా. లేదు సిద్ధుకి సేమ్ ఐ సో రెజొనేట్. మొన్న అయితే మేము ఇద్దరం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే సిద్ధుకి ఏదో చాలా పెద్ద మీటింగ్ ఉందని కూడా మర్చిపోయి ఇద్దరం, మేము అప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా, జర్నీ చేసి కలిసి సినిమాలు చేశారు. సినిమానే రిలీజ్ అయినట్టు. అవును, 2 చేసాం, ఒకటే రిలీజ్. ఇద్దరం అలా వాడుకుంటే అసలు ఇది బావా అది బావా అది బావా ఇది బావా అనుకుంటూ వెళ్తుంటే అసలు మాకు అప్పుడు గ్రూమింగ్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు సిద్ధుకి. బావా ఇలాంటి బట్టలు వేసుకోవాలరా, అలా వేసుకోవాలరా అని నేను సిద్ధు మాట్లాడుకుంటే మా ఇద్దరికి అసలు గ్రూమింగ్ తెలీదు, పిఆర్ తెలీదు. ఎక్కడైనా ఆడిషన్ ఉంటే వెళ్ళి ఆడిషన్ ఇవ్వటం మాత్రమే తెలుసు. నాకు సిద్ధు కూడా చాలా ఇన్స్పిరేషన్ అన్న. ఎందుకంటే నేను ఏది తర్వాత చేశానో సిద్ధు కృష్ణ అండ్ హిస్ లీలా టైంకి చేయడం స్టార్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ గుంటూరు టాకీస్కి చేశాడు కదా. 2015-16లోనే మనమే రాసుకోవాలి, మనది మనమే ఫైట్ రాసుకోవాలి, మన కథ మనమే రాసుకోవాలి, మనం రాసుకున్న కథతో మన జీవితం మన కథ మారాలనేది మనోడు అప్పుడే చేసి, సికింద్రాబాద్ అటు సైడ్ నుంచి ఉంటే అటు మణికొండలో ఇటు ఫ్లాట్ తీసుకుని వచ్చేసి ఒకడే ఉంటూ ఫ్రెండ్స్తో కూర్చొని రాసుకుంటూ అతను ఆ డేర్ అప్పుడే చేశాడు. కరెక్ట్. ఎందుకంటే మీరు గమనిస్తే కృష్ణ అండ్ హిస్ లీలలో అతని రైటింగ్ స్టైల్ ఉంటుంది, అసలుకి ఏముంటుంది కదా, చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంక నువ్వు 100 కోట్లు కొట్టు ఏం కొట్టు అవన్నీ గుర్తుండవు. ఇది లైఫ్, ఇది ఈ జర్నీనే బ్యూటీ. అప్పుడు మీరు అందుకే మీరు కలవగానే ఆయన మర్చిపోయాడు మీటింగ్. ఎందుకంటే దోస్ డేస్, ఆ డేస్ గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కరెక్ట్. మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా మీకు తెలియదు. ఇది తెలుసుకోవటం కూడా ఇది కష్టం అనుకుంటున్నాం కానీ ఈ కష్టం చూడటం అనేది జీవితంలో ఒక పెద్ద అదృష్టం. నిజంగా అదృష్టం. ఎందుకంటే అవన్నీ చూడకపోతే ఇవాళ నీకు వచ్చిన ఈ ఆనందం అనుభవించేవాడు కాదు. కిక్ ఉండదు. డే 1 నుంచి నీకు ఉంటే ఏముంటుంది. నేను రామానాయుడు గేట్లోకి వెళ్తున్న ప్రతిసారి ఒక ఇలా ఎంత ఆనందంగా ఉంటుందో అసలు. నేను సిద్ధు వాళ్ళ ఇంటర్వ్యూలు చూసి, రవికాంత్ పేరేపు ఇంటర్వ్యూలు చూసి నుంచి అనుకున్నారే మనం కూడా ఇలా అని వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుని అనుకునేవాను. అలా అనుకున్నవన్నీ జరుగుతుంటే పెళ్లి చూపులప్పుడు సేమ్ సురేష్ బాబు గారు రిలీజ్ చేసిన ఆ రోజు అనుకున్నా నేను సినిమా తీస్తాను, నేను సెంటర్లో హీరోగా నుంచి ఉంటాను, సురేష్ బాబు గారి ప్రెజెన్స్ నాకు పడుతుంది. మొన్న ప్రెస్ మీట్ అవుతుంటే నాకు అవును, మొన్న నేను కూడా చూసాను ఆ వీడియో. అసలు లాస్ట్ మినిట్లో నాకు ఇంటర్వ్యూ ఉండి నేను రాలేకపోయాను, కానీ మీదనంగానే నేను ఆగలేకపోయాను, బయలుదేరాను. కానీ నాకు కరెక్ట్ టైంలో ఇంటర్వ్యూ ఉండింది. బట్ నేను దాని తర్వాత నేను ఆ వీడియో చూసి మీరు ఎమోషనల్ అవుతుంటారే పాపం, నిజమే కదా, అతను పడే మానసిక సంఘర్షణ నాకు తెలుసు. మీరేం చెప్పాలనుకుంటున్నారో ఆడియన్కి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు ఆ భావోద్వేగాల్లో. అది నిజంగా అక్కడ కళ్ళమ్మటి ఎందుకు నీళ్ళు వస్తుంది అనేదానికి నాకు తెలుసు ఆన్సర్. ఐ ఫెల్ట్ రియల్లీ ఎస్, ఆ కళ్ళమ్మటి నీళ్ళు రాని, అతని కళ్ళమ్మటి నీళ్ళే ఆ సక్సెస్ అని చెప్పి నాకు అనిపించింది ఆ రోజు. నువ్వు ఇది కనిపించే ఆ కన్నీరు వెనుక ఎన్ని రోజుల కళలు ఉన్నాయో నాకు తెలుసు. చాలా అందుకని ఎన్ని రాత్రులు మన కోసమే, మన సక్సెస్ అందరికి ఉంటుంది. ఇది అందరికి ఉంటుంది, కానీ చెప్పుకునే అవకాశం రావటం కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. ఈ అవకాశం నీకు వచ్చింది, ఇప్పుడు వచ్చింది ఫైనల్గా. సైక్ సిద్ధార్థ్ అనేది వచ్చింది నిజంగా. కానీ నేను మళ్ళీ కూడా చాలా చెప్తున్నా, అసలు నా కళ్ళంబడి నీళ్లు చూసి అయితే సినిమాకి ఎవ్వరు రాకండి. నా ట్రైలర్ చూసే రండి, నీకు ట్రైలర్ నచ్చితేనే రండి. అరే పాపం నందు వీడి సినిమా వద్దు, సింపతియే వద్దు. ఆ రోజు నేను ఏదో ఎమోషనల్ బర్స్ట్ అవుట్ అయిపోయాను. అప్పటికి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేశా. వంశీశేఖర్ అన్న వాళ్ళు తీసుకొచ్చారు. ప్రెస్కి మనం రెస్పెక్ట్ వాళ్ళు వెనక్కి వచ్చి కూర్చున్నాం. చాలా తప్పు అయిపోద్ది నేను వెళ్ళిపోతే. కరెక్ట్.
వచ్చి కూర్చున్నా, ఆగట్లే, మనిషినే కదా, ఆగట్లే లోపల ఎమోషన్. కానీ కానీ దానికోసం ఏం గుర్తు వస్తున్నాయి నీకు ఏడవటానికి? అసలు ఆ సందర్భం ఏంటి? నాకు అప్పుడే కదన్నా, ఆ రోజు బ్రేక్ డౌన్ అయిన నుంచి ఇప్పటి వరకు నేను ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు బాగా ఊదిన బెలూన్ లాగా అయిపోయా. ఎక్కడ ఎలా అంటే పగిలిపోయేలా ఉన్నా, ఎందుకో తెలీదు. ఏదో గొప్పది సాధించడానికి అవకాశం వచ్చింది. వజ్రం కోసం వెతుక్కుంటూ వెళ్తాం కదా, అది వజ్రం దొరికే దగ్గర ఉంది. ఇప్పుడు అది పట్టుకుని నేను లేపి ఆ వజ్రాన్ని నేను నా దగ్గర పెట్టుకోగలుగుతానా లేదా, అక్కడ వరకు అయితే వచ్చాను. ఇంత దూరం వచ్చా దీనికోసం. ఎవరెస్ట్ కొండెక్కాను నేను 19 ఏళ్ళు. ఇప్పుడున్న పాయింట్లో ఇక్కడ నుంచి పట్టుకున్న చేతి నుంచి జారిపోతే అక్కడికి 19 ఏళ్ళు వెనక్కి అయిపోయింది. ఇంకంతే. నాకు అవకాశం చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు నా కెరీర్. ఇన్ అ వెరీ గుడ్ వే ఉంది. అట్ ద సేమ్ టైం ఇంత ఇప్పుడు జనాలు నన్ను దగ్గరికి తీసుకున్నారు కాబట్టి ఏమాత్రం అటు ఇటు అయినా సరే ఏమవుతుందో క్షమించరు. ఇంకా అవకాశం లేదు. లేదే, ఐ ప్రామిస్ యూ, డెఫినెట్గా జనాలు ఆదరిస్తారు. డోంట్ వరీ. ఎందుకంటే ఆ ట్రైలర్లో ఉండింది ఆ మ్యాజిక్. డెఫినెట్గా నువ్వు అన్నట్టు సినిమా జనం అంత తెలివిగలలో నీకు తెలీదు. ఎవడు నీ ఏడుపు చూసి రాడు, సమస్య లేదు. నువ్వు ఆడబడినా కూడా వీడియో తీసుకుని పోయేవాళ్ళు పోతూనే ఉంటారు తప్ప నిన్నెవడు క్షమించడు, నీకోసం ఎవడు రాడు, ఎవడు టైం ఇవ్వడు. ఆడికేదో నచ్చాలి, ఆడికేదో ఆ ట్రైలర్లో ఉంది కనిపించాలి, అంతే తప్ప ఇక్కడ ఎవడి కోసం ఎవడు ఏమీ చేసే పరిస్థితి లేరు. ఇది నిజం. ఈ నిజాన్ని నువ్వు ఒప్పుకో, ఈ నిజాన్ని నువ్వు ఫీల్ అంతే. ఖచ్చితంగా ఒకరోజు నువ్వు ఎస్ దిస్ ఇస్ ట్రూ అనిపిస్తుంది. కానీ నేనైతే ఆ సినిమా విషయంలో మీరు అన్నట్టన్నా అసలు నేనే పర్సనల్గా ఇన్నిసార్లు చూశాక మళ్ళీ మొన్న ఒక ప్రివ్యూ స్పెషల్ షో వేసుకుంటే లాస్ట్ 35 మినిట్స్ని ఎంత ఎంజాయ్ చేసి ఎంత నేను ఒక ఆడియన్స్ని అయిపోయా. నాకు అది తెలిసి నేనే హీరో నేనే నిర్మాత అయినప్పటికీ కూడా ఆ లాస్ట్ 35 మినిట్స్ ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక సంఘర్షణ, అబ్బా అసలు రివెంజ్ తీర్చుకోవడానికి ఆడ వెళ్తున్నప్పుడు జనాలు చప్పట్లు కొడుతుంటే అసలు ఎంత బాగా అనిపించింది, బాగా వర్కౌట్ అయింది.